మహేష్ బాబు హీరోగా రాజమౌళి డైరెక్షన్లో రాబోయే ప్రాజెక్ట్ SSMB 29గా ప్రచారంలో ఉంది. ఈ మూవీలో మలయాళ టాప్ స్టార్ హీరోను విలన్గా తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై వస్తున్న స్టోరీలు, న్యూస్పై మేకర్స్ రియాక్ట్ అయ్యారు. SSMB 29లో జాయిన్ అవటంపై అటు ఆ టాప్ హీరోను క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ మేకర్స్ ఆ మలయాళీ టాప్ హీరో ఇచ్చిన క్లారిటీ ఏమిటో ఈ స్టోరీలో చూసేద్దాం. మహేష్ బాబు SS రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 వర్కింగ్ టైటిల్ తో చేస్తున్నారు. ఈ మూవీలో ప్రియాంక చోప్రా కీ రోల్ లో యాక్ట్ చేస్తోంది. రీసెంట్ గా మహేష్ బాబు పాస్పోర్ట్ ను హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు మీనింగ్ వచ్చేలా రాజమౌళి వీడియోను షేర్ చేశారు. దీంతో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయినట్టు హింట్ చేశారు. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ మూవీకి సంబంధించి ఎలాంటి లీకు లేకుండా జక్కన్న టీం ఎంతో కేర్ తీసుకుంటున్నారు. ఈ మూవీలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మినహా ఇతర క్రూ గురించి ఎలాంటి డీటెయిల్స్ బయటికి రాకుండా చూస్తున్నారు. దీంతో నెట్టింట ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కొత్త గాసిప్ స్టార్ట్ చేసేస్తున్నారు. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్ట్ చేయబోతున్నారని న్యూస్ వచ్చాయి. ఆ న్యూస్ పైన మూవీ యూనిట్ నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. అయితే బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహం పేరును నెటిజన్లు తెరపైకి తెచ్చారు. ప్రియాంక చోప్రాతో కలిసి జాన్ అబ్రహం స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని న్యూస్. దీనిపై SSMB 29 మూవీ యూనిట్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇదే విషయాన్ని పృథ్వీరాజ్ సుకుమారన్ను మీడియా ప్రశ్నించింది. దీనిపై నాకంటే మీడియా నెటిజన్లు చాలా విషయాలు తెలిసాయి. ఇంకా ఏదీ స్పష్టత రాలేదు. చర్చలు జరుగుతున్నాయి. అవి ఫైనల్ అయ్యాక దీని గురించి మాట్లాడుకుందామని ఆయన తెలిపారు. అనంతరం సలార్ 2 గురించి మాట్లాడారు. ఆ సినిమా తప్పకుండా ఉంటుందని అన్నారు. సలార్ 2 తప్పకుండా చేస్తాం. NTR తో ప్రశాంత్ నీల్ ఓ మూవీకి ప్లాన్ చేస్తున్నారు. ఆ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ప్రశాంత్ నీల్ చాలా బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయ్యాక సలార్ 2 మొదలవుతుందని చెప్పారు. సలార్ వల్ల ప్రభాస్ నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నారని అన్నారు. ప్రభాస్ కున్న స్టార్డమ్ ఆయనకు తెలియదు. నాకు తెలిసినంత వరకు ఆయన సోషల్ మీడియా కూడా ఉపయోగించారు. ప్రైవేట్ పర్సన్, అత్యంత సన్నిహితులతోనే అన్ని విషయాలు పంచుకుంటారని తెలిపారు. పృథ్వీరాజ్ సుకుమారన్ రియాక్షన్ పై అందరూ SSMB 29లో ఉన్నట్లేనని అంతా ఫిక్స్ అయిపోయారు. దీనికి ఓ రీజన్ ఉంది. సలార్ స్టార్ట్ అవడానికి ముందు ఈ ప్రాజెక్టులో ఉన్నారా లేదా అనే ప్రశ్నకు సరిగ్గా ఇలాగే రియాక్ట్ అయ్యాడు పృథ్వీరాజ్. అప్పుడు పృథ్వీరాజ్ చెప్పిన మాటల్ని ఇప్పుడు మరోసారి వైరల్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. అప్పుడు ఇలానే స్పందించాడని కట్ చేస్తే సలార్ 2లో ప్రత్యక్షమయ్యాడని ఇప్పుడు కూడా సేమ్ స్టేట్మెంట్ ఇచ్చారంటే మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఉన్నట్టేనని ఫిక్స్ అయిపోయారు. నిజానికి ఈ ప్రాజెక్టులో పృథ్వీరాజ్ బదులు జాన్ అబ్రహంను తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. కానీ తనతోనే చర్చలు జరుపుతున్నట్టు పృథ్వీరాజ్ ఇండైరెక్టుగా క్లారిటీ ఇచ్చారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ విషయం కాస్త మేకర్స్ వరకు వెళ్లడంతో వారి వార్తలపై తాజాగా ఓ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అసలు ఈ మూవీ కోసం రాజమౌళి కానీ ఇతర టెక్నీషియన్స్ కానీ జాన్ అబ్రహంను కాంటాక్ట్ అవ్వలేదని, అవన్నీ రూమర్సే అని ప్రొడ్యూసర్స్ అన్నట్టు టాక్. మీడియాలో వస్తున్నవన్నీ గాసిప్సే అని కొన్ని మూవీ వెబ్సైట్స్ అత్యుత్సాహంతో లేని న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నాయని కామెంట్స్ చేశారట. ఇప్పటికైనా ఇలాంటి రూమర్స్ కి చెక్ పెట్టాలని కోరుతున్నారు. మహేష్ రాజమౌళి సినిమా సీక్రెట్ గా స్టార్ట్ అయ్యింది. హీరోయిన్ ప్రియాంక చోప్రాని లాక్ చేశారు. ఫస్ట్ షెడ్యూల్ కూడా సైలెంట్ గా స్టార్ట్ చేసేశారు. విలన్ క్యారెక్టర్ కు ఎవరిని తీసుకుంటారో కొద్ది రోజుల్లో లాక్ చేయబోతున్నారు. ఇలా చాలా జరుగుతున్నప్పటికీ అన్ని సీక్రెట్ గా ఉంచుతున్నాడు రాజమౌళి. ప్రజెంట్ SSMB 29 షూటింగ్ కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్ లో జరుగుతుందని టాక్. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై 1000 కోట్లకు పైగా బడ్జెట్తో SSMB 29 తీస్తున్నారు. ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహస ప్రయాణంగా ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్తో ఈ మూవీ రూపొందుతోందంట. లాస్ట్ ఇయర్ ఎండ్లో ఈ మూవీ పూజా కార్యక్రమం జరిగింది. ప్రియాంక చోప్రా కీ రోల్ యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఎలాంటి లీకు లేకుండా మేకర్స్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మినహా ఇందులో నటించే వాళ్ల గురించి ఎలాంటి డీటెయిల్స్ లీక్ చేయలేదంట.
భారీ బడ్జెట్తో తీస్తున్న SSMB 29కి సంబంధించి ఎలాంటి లీకు లేకుండా జక్కన్న ఆయన టీం ఎంతో జాగ్రత్త పడుతున్నారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మినహా ఇందులో నటించే వాళ్ల గురించి ఎలాంటి వివరాలు బయటికి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మూవీకి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ బయటికి రాకుండా మూవీ యూనిట్ కి గట్టిగానే హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆర్టిస్టులు, టెక్నికల్ టీం నుంచి మూవీ మేకర్స్ నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ చేయించినట్లు నేషనల్ మీడియాలో న్యూస్లు వస్తున్నాయి. ఈ నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ ప్రకారం ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి విషయాన్ని ఎవ్వరూ బయటికి చెప్పడానికి వీల్లేదు. డైరెక్టర్, మేకర్స్ పర్మిషన్ లేకుండా ఎవరైనా సమాచారాన్ని లీక్ చేసినా, బయటికి చెప్పినా చాలా తీవ్ర పరిణామాలుంటాయి. దీనికి లీగల్గా మేకర్స్ యాక్షన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. మరోవైపు హీరోతో సహా సెట్లో ఉన్న వారెవరూ ఫోన్లు తీసుకురావడానికి పర్మిషన్ లేదని మూవీ యూనిట్కి ఇప్పటికే చెప్పేశారంట. ఇంటర్నేషనల్ లెవెల్లో తీస్తున్న మూవీ కావడంతో ఆ మాత్రం కేర్ తీసుకోవాల్సిందేనని సినీ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. మూవీ సమాచారం లీక్ అయితే భారీగా నష్టం జరుగుతుందని గట్టి జాగ్రత్తలే తీసుకుంటున్నారు.